హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ రోటి పచ్చడి అండి. మామిడికాయ క్యారెట్ పచ్చడి అండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. ఆ మామిడికాయలతో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చండి. ఆ మామిడికాయ క్యారెట్ పచ్చడి చేసి చూపిస్తాను, వచ్చేసేయండి. నా వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దానిలో చిట్కాలు చెప్తాను, మీరు ఎలా చేసుకునేది ఏంటి అనేది అర్థమయ్యేటట్టుగా నేను చెప్తానండి. చేసి చూపిస్తాను, వచ్చేయండి. మామిడికాయనండి, ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నానండి. దాన్ని తోళ్ళు బాగా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నాక కొంచెం కొంచెం వేసుకుని ఇలా తొక్కోండి. మనం తురుము కూడా చేసుకోవచ్చండి. తురుముతో ఏమవుతుందంటే అండి, పేస్ట్ లాగా అయిపోతుంది, బాగోదండి. ఇట్లా తొక్కుకున్నాం అనుకోండి, పంటి కింద పడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కారం అన్నీ పట్టేసి కొంచెం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా, ఇలా తొక్కుంటే ముక్క చక్కగా ఉంటుంది కదండి. ఇప్పుడు కారం ఎంత వేయాలి? ముందుగా మాత్రం ఉప్పు వేసుకోబాకండి. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే నీరు వస్తుంది కదండి, అది చింది మొహం నిండా పడుతుందండి. ఇదిగోండి, స్పూన్ కారం వేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఒక్క స్పూన్కే సాల్ట్ వేస్తున్నానండి. దీన్ని కచ్చాపిచ్చాగా తొక్కుకుందామండి. ఇప్పుడు రోటి పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి, మిక్సీలాట్లో కన్నాను. ఇలా తొక్కోండి, కొంచెంసేపు శ్రమ అనుకోకుండా. ఈ పౌడరు మెంతుల పౌడర్ అండి. మెంతుల్ని వేయించుకుని పౌడర్ చేసుకుని ఒక సీసాలో పోసి ఉంచుకుంటేనండి, ఇలా రోటి పచ్చళ్ళు అంటే అన్నిట్లో వేయమండి. ఇలా మామిడికాయ పచ్చడి అనగా ఇలాంటివన్నీ చేసుకున్నాం అనుకోండి, ఆ మెంతు పౌడర్ వేస్తేనే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి, ఇలా ఇది అయిపోయాక ఇదిగోండి 6-7 ఎల్లుల్లిపాయల గబ్బాలు తీసుకున్నానండి. ఇవి కూడా వేసుకుని ఇలా తొక్కేసుకోవాలండి. ఇదిగోండి, గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందామండి. 2 స్పూన్లకి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసాకండి ఇదిగోండి 2 మిరపకాయలని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇదిగోండి, శనగపప్పు కొంచెం వేస్తున్నానండి. ఇదిగోండి, మినప్పప్పు. ఇదిగోండి, మెంతులు మాత్రం ఒక 7-8 గింజలకు వేసుకోండి. అవి వేగిన తర్వాత మంచి టేస్ట్గా ఉంటుందండి పచ్చడి మీకు. ఇదిగోండి, ఆవాలు ఒక 1/2 స్పూన్కి. దీంట్లోనే పసుపు కూడా వేస్తున్నానండి. మీరు ఎల్లుల్లిపాయలను మాత్రం ఏ పచ్చట్లో కన్నా కానివ్వండి ఇలా నొక్కేసి కొన్ని దానిలో వేసుకోండి, కొన్ని తిరమ్మాతలో కూడా నొక్కేసి వేసుకోండి. ఇలా ఇదిగోండి, కరివేపాకు కూడా వేస్తున్నానండి. లాస్ట్లో కొంచెం ఇంగువ వేస్తున్నానండి. మంచి వాసన వచ్చి చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే పచ్చడి. ఇంకా అయిపోయిందండి. ఇది గ్యాస్ కట్టేసి వేసుకున్నాం. ఈలోపు అండి పైన తోలు తీసేసి ఇలా తురుముకుని ఒక 1/4 కప్పుకి వేస్తున్నానండి. ఇదిగోండి, ఇది కూడా కలిసే వారికి తొక్కుకుందామండి మనం. ఇదిగోండి, అయిపోయిందండి పచ్చడి చేయటం. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇంకా చక్కగాను ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. చూసారా, చూడటానికి ఎంత బాగుందో. నూరితే పచ్చడి స్మెల్ వస్తుందండి, ఎంత మంచి స్మెల్ వస్తుందనండి. ఇందాక మనం తాలింపు పెట్టేసుకున్నాం కదండి, ఈ తాలింపుని కూడాను ఇదిగోండి దీనిలో పోసేసుకుందాం. చూసారా, ఎంత బాగుందో చూడటానికే పచ్చడి. మామిడికాయ క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. అది ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తేనే కదండి టేస్టులు తెలిసేది. మామిడికాయతో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చండి. అందుకనే మీకు అన్నీ ఇప్పుడు సీజన్ కాబట్టి అండి మామిడికాయలు, అందుకనే మీకు అన్నీ చూపిస్తున్నానండి. నా వీడియోని మాత్రం అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని చూడని వారు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబాకండి.